श्रीमद्भगवद्गीत अर्जुन विषाद योगम तत्र पश्यत् स्थितान् पार्थः पितॄनता पितामहान् पितॄनता पितामहान् आचार्यान् मातुलान् भ्रातॄन् पुत्रान् पौत्रान् सखीं सदा అనగా యుద్ధరంగంలో అందరూ యుద్ధానికి సన్నద్ధమైన వేళ అర్జునుడు శ్రీకృష్ణునికి భీష్మ కౌరవ కౌరవుల దగ్గర రథాన్ని ఆపమని చెప్పగా అతడు ఆచార్య శ్రీకృష్ణుడు భీష్మాచార్యుడు దగ్గర రథాన్ని ఆపగా అతడు కౌరవులలో తాతలను తండ్రులను మేనమామలను సహోదరులను స్నేహితులను చూసేది అని దీని యొక్క భావం. మరియు సకల వేదాలు ఉపనిషత్తుల యొక్క సారమంతయు ఈ భగవద్గీతలో నిమిడి ఉన్నది. ఇందులో 18 పర్వాలు యోగాలు అని అంటారు. 18 అధ్యాయాలు 700 శ్లోకాలు ఉన్నాయి. కానీ ప్రతి మానవుడు భగవద్గీత తప్పనిసరిగా చదవవలసిన గ్రంథము, తెలుసుకోవాల్సిన గ్రంథము. ఇందులో శ్రీకృష్ణుడు అర్జునుని నిమిత్త మాత్రంగా చేసుకొని సకల మానవాళికి దశాదిశ నిర్దేశము చేసినాడు. ఇందులో మన యొక్క జీవితం ఎలా సాగాలను, మనము జీవితంలో మన కష్ట నష్టాన్ని ఎలా ఎదుర్కోవాలను, మనకు వచ్చే సమస్యలను ఎలా ఎదుర్కోవాలను, మనము ఎలా తినవలసినది కూడా ఇందులో ఉంటుంది. ఏ విధంగా భుజించాలి, ఏ విధంగా కష్టాలను ఎదుర్కోవాలి, కష్టం వచ్చినప్పుడు ఎలా ఉండాలి, విజయం వచ్చినప్పుడు ఎలా ఉండాలి. అంటే స్థితబద్ధత. స్థితబద్ధత అంటే కష్టం వచ్చినప్పుడు దుఃఖపడకూడదు, విజయం వచ్చినప్పుడు పొంగిపోకూడదు. అలా కష్ట నష్టాన్ని ఎలా ఎదుర్కోవాలి, అన్ని సమస్యలకు ఇందులో ఆన్సర్ సమాధానం ఉన్నది. ఇది తప్పనిసరిగా ప్రతి హిందువు మనం తప్పనిసరిగా చదవలసింది. ఇది ఒక మత గ్రంథం కాదు, హిందూ అనే కాదు, ప్రతి ఒక్కరూ చదవలసిన గ్రంథం ఇది. ఇందులో ధర్మం నిండి ఉన్నది. ధర్మ మార్గానికి ఇది మార్గదర్శి కనుక ఇది ప్రతి ఒక్కరు ప్రతి ఇంట్లో ఓన్లీ ఉపయోగించి ఉండటమే కాకుండా నిత్య సాధనము మనం నేర్పించే అభ్యాసం చేయాలని, చేస్తే బాగుంటుందని మన యొక్క ఉద్దేశం ఇది. దీనిని పాటిస్తానని ఆశిస్తున్నాను. జై శ్రీకృష్ణ.